వెరీ గుడ్ మార్నింగ్, శుభోదయం, సుప్రభాత్. ఇంకేమైనా చెప్పాలి హిందీలో? సుప్రభాత్ అనేది బెంగాలీలో. ప్రైజ్ ది లార్డ్. సో మనందరము దేవుని సన్నిధికి వచ్చినాము. చాలా మంచి విషయం అండి. ఈ ఆరాధన ఆదివారము మనం చేస్తున్నటువంటి ఈ ఆరాధనని ఎవ్వరము అశ్రద్ధ చేయొద్దండి. ఎందుకంటే ఇది మాటి మాటికి వచ్చే అవకాశం కాదు. ఇది ఇంట్లో మనం గుండెల మీద చేసుకొని చెప్పొచ్చు, 3 గంటలు ఎవరైనా కూర్చొని దేవుని సమక్షంలో గడుపుతున్నామా? నో. గడపాలని ప్రయత్నించినా ఏవో ఒక డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. కానీ నిజంగా చెప్పాలంటే ఆదివారం మనకి దేవుడిస్తున్నటువంటి కృప. అది దగ్గర 2 అవర్స్ నుంచి 3 అవర్స్ వరకు ఆయన సన్నిధిలో. కాబట్టి లెట్ us నాట్ మిస్ దిస్. మనం దీన్ని కోల్పోవద్దు, దీన్ని మిస్ అవ్వద్దు. మనం ఇంట్లో ఇంకా ఎవరైనా రాకుండా పాటల తర్వాత పోదాంలే, ఆశీర్వాదం అప్పుడు పోదాంలే, సాక్ష్యాలు అయిపోయాక పోదాంలే అని అట్లా అనుకుంటూ ఉంటే దయచేసి ప్రార్థన చేసి వారికి చెప్పండి. ఎందుకో ఈరోజు ఈ మాటలు నా నోటి గుండా వస్తున్నాయి. ఏం మాటలు అంటే, మనకి ఇంకా సమయం లేదండి, మనకు సమయం లేదు. వీ హ్యావ్ టు హరీ అప్. మనం పెట్టే బెడ సర్దుకోవాల్సినటువంటి సమయం వస్తూ ఉంది మనకి. లెట్ us బి వెరీ కేర్ఫుల్. ఎస్. కనుక ప్రపంచంలో రకరకాల మార్పులు వస్తున్నాయి, రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయి. నేను చెప్పేది మన ఆంధ్ర రాజకీయాలు కాదు, ప్రపంచ రాజకీయాల్లో. సో ఇవన్నిటి వెనక దేవుడి మహాహస్తం ఉంది. ఒకవైపు ఇజ్రాయెల్లో యుద్ధం నడుస్తుంది. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే మన ప్రభువు ఎంతో దగ్గరగా ఉన్నాడు, దగ్గర రాబోతున్నాడు, ఆయన రాకడ దగ్గర ఉందని. బహుశా మనకు కొంతమంది చెప్పొచ్చేమో, మన మనసు చెప్పొచ్చేమో, ఇంకా సమయం ఉందిలే, అది జరగలేదులే, ఇది జరగలేదులే, ఎప్పుడు రాడని చెప్పి. నువ్వు ఎప్పుడు పోతావు నీకు తెలుసా? తెలీదు. మళ్ళీ అవకాశం లేదు మనకు. ఒక్కసారి ఈ భూమి వీడితే అంతే, ఫైనల్. నిన్న మెమోరియల్ మీటింగ్లో చెప్పుకున్నాం మనం. ఆ డోర్ ఓపెన్ అయ్యేంత వరకే. ఓపెన్ అయిన తర్వాత మన చేతిలో ఉండదు మన జీవితం. కాబట్టి లెట్ us బి సీరియస్. ఎందుకో ఈరోజు ఒక మాట చెప్పాలనిపిస్తుంది. ఏమండి, మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సంఘానికి, సంకీర్తనారాధన సంఘానికి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ చర్చెస్. యూట్యూబ్లో వినేవాళ్ళు కన్ఫ్యూజ్ కావద్దండి. నేను ఈ సంఘం గురించి మాట్లాడుతున్నాను. సంకీర్తనారాధన సంఘానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు పిలిచాడు. అలాగని వేరే సంఘాలకి ఉద్దేశాలు లేవని కాదు. ఈరోజు మన ఉద్దేశం గుర్తు తెచ్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. నిన్న మెమోరియల్ మీటింగ్లో కూడా కొంతమంది సాక్ష్యాలు ఇస్తుంటే నాకు అర్థమవుతుంది, దేవా మేము చేస్తుంది చాలా తక్కువ తండ్రి, ఇంకా చెయ్యాలా, మేము చాలా పెట్టావు, మాకు చాలా బాధ్యతలు ఇచ్చావు ఈ సంఘానికి, మేము ఏం చేయడం లేదు ప్రభువా, ఏం చేయడం లేదు. అక్కడ సంఘం చూపించిన ప్రేమని వాళ్ళు కొంతమంది చెప్తున్నారు. అంతమందిని ఒక సంఘముగా, అంతమంది ఒక అలాంటి ప్రోగ్రామ్కి రావడం వాళ్ళు చూడలేదంట. కానీ మీకు తెలుసా, మన సంఘంలో 30% వచ్చారు నిన్న. అందరూ వచ్చుంటే ఇంకెట్టుండేదు. దానికే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఈ సంఘంలో ప్రేమ విషయాలు మేము వింటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. ఇట్స్ అన్బిలీవబుల్. ఇది నమ్మలేని విషయము. ఒక సంఘము ఈ రోజుల్లో ఇలా ఉంటుందా అని అంటున్నారండి. నిజంగా అవి అంటున్నప్పుడు నేను సంతోషపడలేదు, దుఃఖపడ్డాను, తల వంచుకున్న దేవుడి ముందు. దేవా, వాళ్ళు చెప్పినంత సీన్ లేదు మాకు. అప్పుడు ఆత్మ చెప్తున్నాడు, మరి నువ్వేం చేస్తున్నావు, మీరేం చేస్తున్నారు, మీకు తెలుసు కదా, మిమ్మల్ని ఒక పర్పస్ కోసం పిలిచాను. ఏమండి, దేవుడు మనల్ని పిలిచిన ఉద్దేశం ఏంటో తెలుసా? న్యూ బిగినింగ్స్, నూతన ఆరంభాలు. అంటే మర్చిపోయినవి ఆది సంఘములో మర్చిపోయి కాలక్రమేణా దేవుడు పెట్టినటువంటి కొన్నిటికి ఏటికైతే దూరం అయ్యారో సంఘాలు, వాటిని మనల్ని చేయమంటున్నాడు దేవుడు. బహుశా ప్రతి సంఘంతో విధంగా మాట్లాడుతున్నాడేమో తెలియదు, కానీ మనకైతే ఖచ్చితంగా మీరు చెయ్యాలి. లేకపోతే అవసరం లేదు మీ సంఘం, అవసరం లేదు. ప్రత్యేకమైనటువంటి సంఘం, చాలా సంఘాలు ఉన్నాయి.
కానీ మిమ్మల్ని ఎన్నుకున్నాను ఒక పని కోసంగా. అది మనం చేద్దామండి, చేద్దాం. ఏమండి, ఒక మాట చెప్పండి. మన ఇంట్లో మన పిల్లల గురించి ఎవరైనా చక్కగా బయట మాట్లాడుకుంటున్నప్పుడు మన సంతోషంగా ఉంటుందా లేదా? ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది. లేదు, మనం చేస్తున్న పని గురించి ఎవరైనా చక్కగా మాట్లాడుకుంటూ ఉంటే అంత సంతోషంగా ఉంటుందా లేదా? వై కాంట్ ఇట్ బీ ఇన్ అవర్ చర్చ్? ఈ సంఘం గురించి ముచ్చటగా నలుగురు మాట్లాడుకుంటూ, అయ్యా దేవుని, అది నిజంగా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న సంఘము, వాళ్ళు దేవుని ఆత్మలో నడుస్తారు అని చెప్పుకోవడం ఎంత సంతోషం అండి మనకి. ప్రైజ్ ద లార్డ్. ఏంట్రా ఈయన ఇంక ఈ మొదలెట్టాడు ఆపడానే, ఆపుతా కానీ దాంట్లో కనెక్ట్ అయ్యి, మెసేజ్ కనెక్ట్ అయ్యి ఆపుతా. ఎవరైనా మీరు చాలా కొంతమంది మాదిరికరమైన ఏమంటారు తెలుగులో ఏమంటారు, బయోగ్రఫీస్ ఏమంటారు దాన్ని, స్వీయ జీవిత చరిత్రల్ని మీరు కథలుగా చదువుంటారు, మూవీస్గా చూసుంటారు. చాలా స్ఫూర్తి కలిగిస్తాయి అవి, స్ఫూర్తి కలిగిస్తాయి. నేను ఒక కథ విన్నాను, దాన్ని మూవీ తీస్తే నేను చూశాను. అది పేరు గుర్తులేదు కానీ హిందీ మూవీ. దాంట్లో ఒక వ్యక్తి వాళ్ళ ఊరికి దారి లేదని, అతను ఇప్పుడు కూడా బతుకున్నాడు ఆ వ్యక్తి. ఊరికి దారి లేదని గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి ఎవ్వరు వినకపోతే ఆయనే పార తీసుకొని మొదలెట్టాడు రోడ్డు వేయడం. తమాషా అండి. కొండలు తవ్వి, కొండ అడ్డం ఉంది దానికి, ఆ ఊరికి. కొండ మీద ఒక వ్యక్తి మార్గం వేయడం ఈజీయా? కానీ పూనుకున్నాడు. కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, ఎవ్వరు పట్టించుకోలే. ఫైనల్గా నాకు గుర్తులేదు యాక్చువల్గా పూర్తిగా, మొత్తానికి ఎవరో మంచి మంత్రి దృష్టిలోనో ఏదో ఒక ఆర్గనైజేషన్ దృష్టిలోకి వచ్చి చివరికి ప్రభుత్వం దిగి మంచి రోడ్డు చివరికి వేశారు. అప్పటికే ఆయన సగం దోవేశాడు కష్టపడి. స్ఫూర్తి. వాళ్ళు ఎట్టిపోతే నాకెందుకు, వీళ్ళు ఎట్టిపోతే అందుకు అనుకోలేదు ఆయన. నేనేదో మంచి పని ఆయన కోసమేనా, ఆయన ఒక్కడి కోసమేనా? ఆయన ఆ కొండ తవ్వడం ప్రారంభించిన మిడిల్ ఏజ్డ్ మ్యాన్, యవనస్తుడు కూడా కాదు. కానీ అది పూర్తయ్యేటప్పటికి ముసలాడు అయిపోయినాడు ఆయన. నాకు తెలిసి ఈ మధ్య చనిపోయినట్టున్నాడు ఆయన. ఒకసారి పేపర్లో చూసినట్టు గుర్తు నాకు, చనిపోయాడు కూడా ఆయన. సో మంచి ఆయనకి గొప్ప సన్మానాలు చేశారు. తర్వాత ప్రెసిడెంటు, రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు ఆయనకి. చూడండి, స్ఫూర్తి. అలాగే ఒక విషయము, చాలా విషయాలు వింటుంటాము, నాకు గుర్తున్న విషయాలు కొన్ని చెప్తానండి. ఒక ప్లేయర్ ఉండేవాడు క్రికెట్లో. ఆయన మొదటగా సెలెక్ట్ చేయబడి ఆడడం ప్రారంభించినప్పుడు ఆయన ఆట చాలామందికి నచ్చలేదు, జనాలకి నచ్చలేదు, సెలెక్ట్ చేసిన వాళ్ళకి నచ్చలా. ఏంటంటే ఆయన స్లోగా ఆడేవాడు. బాబు నువ్వు పనికిరావు, ప్రస్తుతం వేరు మారిపోయింది ట్రెండ్ అంతా, నువ్వు ఫాస్ట్గా ఆడాలి అని చెప్పి తీసేశారు ఆయన్ని. తీసేస్తే ఆయన అవమానంగా తలుచుకుంటూ కుమిలిపోలే. ఏమి నా ఆట ఎందుకు నచ్చలేదు, వాళ్ళకి నా ఆటలో ఈ స్పెషల్ ఉంది, ఆ స్పెషల్ ఉంది అనుకోలేదు. ఆటని మార్చుకున్నాడు. ముదురైపోయాడు అప్పటికే. ఆటని మార్చుకొని క్రికెట్లో ముదురు వయసులో మళ్ళీ పోటీ పడ్డాడు. ఆ తర్వాత గొప్ప ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయ్యాడు. ఎవరో తెలుసా ఆయన? మీకు చదవండి గూగుల్లో, సిద్ధు. ఒకప్పుడు బౌలర్లు విసిగిచ్చేవాడు, బాల్ కొట్టేవాడు కాదంట, బ్యాటింగ్ చేసేవాడు కాదంట, టుక్కు రన్లే వచ్చేవి కాదు. చివరికి ఆయన ఏం పేరు వచ్చింది తెలుసా? మా యంగ్స్టర్స్ మేము యూత్గా ఉన్నప్పుడు సిక్సర్ సిద్ధు ఆయన పేరు. బాల్ దొరికితే సిక్సే. మార్చుకున్నాడు ఆటని. స్ఫూర్తి చూడండి, స్ఫూర్తి. నా వల్ల కాదులే, ఇంతేలే అనుకోలేదండి. అదే ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మన సంఘాన్ని అడుగుతున్నాడు. ఇంతేనా సంకీర్తన సత్తా? ఇంతేనా? ఏందని మీరు కనపరచరా? నేను మీకు ఇచ్చిన పనిని మీరు చెయ్యరా? వై కాంట్ యు బి స్పెషల్? మీరు ఎందుకు ప్రత్యేకంగా ఉండకూడదు? ప్రైజ్ ద లార్డ్. ఏమండి, ఈరోజు దేవుని కృపలో ఛాలెంజ్గా తీసుకున్న విషయాన్ని, దేవుడు మనల్ని చూసి మురిసిపోవాలా, మనకి సంతోషం కలగాల. ఎక్కడేసామంటే వేసించోటే అనకుండా, లెట్ us షో అవర్ ప్రోగ్రెస్. మన అభివృద్ధి మన పప్పాకి చూపిద్దాం.
అభివృద్ధి చాలా ఈజీ, ఎందుకంటే డైరెక్షన్ చేయడానికి ఆయన ఉన్నాడు. లేకపోలే కొంతమంది డైరెక్టర్ ఉండడు, పాపం వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకుంటారు, కానీ మనకి డైరెక్టర్ ఉన్నాడు. మనం ఓన్లీ ఎస్ చెప్పాలి అంతే. ఓకే, సో ఇలా ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. అలాగే చాలా చాలా విషయాల్లో మన సంఘాన్ని అయితేనేమి, సంఘంలో ఉన్న మన వ్యక్తిగత జీవితాల్లో అయితేనేమి, మనము దేవుడు అనుకున్న దానికన్నా మనము ఎదగలేకపోతున్నాం. ఈ వాస్తవాన్ని మనము ఒప్పుకొని తీరాలి. మన వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు, కుటుంబ జీవితాల్లో కావచ్చు. వ్యక్తులు కలిస్తేనే కుటుంబం, కుటుంబాలు కలిస్తేనే సంఘం. సో వ్యక్తిలో స్టార్ట్ అవ్వాలి, ప్రారంభం అవ్వాలి ఈ ఉద్యమం అనేది. ఓకే, సో ఆయన ఈ ఫెయిల్యూర్స్ ఎందుకు వస్తున్నాయి అనేది మనము ఒక 2 విషయాలు మనం మాట్లాడుకొని ముందుకు వెళ్దాం. ఏమండి, నేను ఇంకొక మాదిరి నేను విన్నాను. ఒక వ్యక్తి పదే ఐఏఎస్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడంట. ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఇంకా ఆయనకి చివరి ఛాన్స్ ఒకటి దొరికింది. చివరి ఛాన్స్, అది పోతే ఇంకా ఏజ్ బార్ అయిపోద్ది, చేయలేడు. చివరి ఛాన్స్ వరకు ఆయన పోరాడుతూనే ఉన్నాడు. చివరి ఛాన్స్లో క్లియర్ అయ్యాడు, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఆయన పోరాటం, మరి మనసుని కోల్పోకుండా పోరాడాడు. దేవుడు ఒక మాట చెప్పాడు చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18లో ఒక మాట చెప్పాడు చూడండి. మరియు పేతురుతో ఒక మాట అంటాడు, చదవండి ఇది. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. చూడండి ఎంత క్లియర్ చెప్పాడు చూడండి పేతురుకి. ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నేరవని నేను నీతో చెప్పు. దేని ఎదుట నిలవలేవు. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. చూద్దాం. ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట. దేని ఎదుట? సంఘము ఎదుట. సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు అంటే ఏంటి అర్థం? డెవిల్, సాతాను యొక్క ప్రభావం నిలవలేదు సంఘం ఎదుట. అది ఎవరు చెప్పారు ఈ మాట? యేసయ్య స్వయాన చెప్పాడు. అంటే సంఘం ముందు సాతాను పప్పులు ఉడకవు. వేరేజ్ యాక్చువల్గా వాస్తవం ఏంటి జరుగుతుంది? ఏంటి? పప్పులు ఉడకడం కాదు, పప్పు అయిపోతుంది. ఎనపకుండానే పప్పు అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. ఉడికిస్తున్నాం మనమే. సో కారణం ఏంటి అంటే అటువంటి ప్రామిస్ యేసయ్య చేసి కూడా, అరే నువ్వు సాతాను ఏం చేయలేడరా మిమ్మల్ని అన్నా కూడా మనము దానికే ఓటేస్తున్నాం. ఓకే, సో ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక 2 మాటల్ని గుర్తు చేసి ఆ 2 మాటల్ని మనల్ని ధ్యానించమంటున్నాడు. చాలామంది జీవితాలు వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబాలు కావచ్చు, సంఘాలుగా కావచ్చు, ఎందుకు రాణించలేకపోతున్నాము? దేవుడు ఒక పక్క వాగ్దానం చేసినా, ఆయన ప్రామిస్ చేసినా, ఆయన అభయం ఉన్నా కూడా ఎందుకు మనము చేయలేకపోతున్నామంటే 2 పదాలను ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి, మనకి గురి లేదు. సరైన గురి మనకి లేదు. అది గురి అనొచ్చు, మీరు ఉద్దేశం అనొచ్చు, గమ్యం అనొచ్చు, పిలుపు అనొచ్చు, మీ ఇష్టం. అది మీరు ఏ విధంగా అనుకున్నా సరే సరైనటువంటి గురి మనము పెట్టుకోలే. బస్టాండ్కి పోయి బ్యాగ్ వేసుకొని ఇట్టా బెత్తర చూపులు చూసుకుంటూ ఎవరన్నా వచ్చి ఎక్కడికి పోవాలంటే ఏమో తెలియదు అంట. మనం చెప్పండి, అట్ట ఎవరికైనా ఊరికి పోయిన వాళ్ళు ఉన్నారా? క్లియర్ పిక్చర్ ఉంటుంది మనకి, ఎక్కడికి పోవాలి, ఏంటి, ఎన్ని గంటలకు పోవాలి, ఏ బస్సు ఎక్కాలి, అన్నీ క్లారిటీ ఉంటుంది. కానీ మన ఆత్మీయ జీవితంలో క్లారిటీ పోయింది మనకి. మనం ఎందుకు పిలబడ్డామో తెలియదు, దేవుడు మనకి ఏం పని అప్పచెప్పాడో తెలియదు, ఎటువైపు వెళ్తున్నామో తెలియదు. బ్యాగ్ వేసుకొని నిలబడుకున్నాం అంతే.
సో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గురి అనేది ఇచ్చాడు. సంఘానికి కూడా ఒక గురి ఇచ్చాడు. ఆ సంఘంలో ఉన్న కుటుంబాలకు కూడా ఒక ఉద్దేశము ఇచ్చాడు. నువ్వు ఎందుకు పిలువబడ్డావు, ఏంటి నీ ఉద్దేశం, నీ గురి ఏంటి, నువ్వేం చేయాలా, ఏం పని నీకు చెప్పినాడు. అలాగే ఆ కుటుంబాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి ఒక గురి దేవుడు ఇచ్చున్నాడు. చూడండి, మన జనరల్ ఉద్దేశం, జనరల్ పిలుపు దేవుడు ఇచ్చిన పిలుపు చూద్దాం మనం. యోహాను సువార్త 15:16 ఒక మాట ఉంటుంది. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు. 15:16 యోహాను సువార్త. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మనం వెతకలా ఆయన్ని, ఆయనే వెతికి మనల్ని సంపాదించుకుని ఊరిని పోండిరా అని వదిలేలా, పగ్గాలు వదిలేలా, పోండి మీ ఇష్టం వచ్చిన బతకండి అని ఏం చెప్పాడు ఆయన? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ఏమండి ఇప్పుడు చెప్పండి, మనకు ఉద్దేశం ఉందా లేదా? మన సంఘానికి మనం పేరు పెట్టుకున్న ఊరిని జనరల్గా అనుకోకుండా మన సంఘానికి ఉద్దేశం ఉందా లేదా? సంఘంలో ఉన్న నీ కుటుంబానికి ఉద్దేశం ఉందా లేదా? కుటుంబాల్లో ఉన్న వ్యక్తికి ఉద్దేశాలు ఉన్నాయి లేవా? ప్రతి ఒక్కరికి దేవుడు ఉద్దేశాలు పెట్టాడు. నువ్వు ఫలించేటట్టుగా, నువ్వు ఫలము నిలిచిండేటట్టుగా నేను పిలిచాడు. మనం ఫలించాలి, మనము ఫలించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11-12 ఒక మాటను చూడండి. 11-12 మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్తా ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచుకొనెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన్ని మనం మహిమపరచాలి. ఆయన నిర్ణయాలు ఆల్రెడీ ఆయన తన చిత్తమైన సంకల్పాన్ని బట్టి మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎంత పెద్ద మాట చూడండి ఇది. ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచిన ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు. అంత పగడ్బందీగా ఉంది ఆయన ప్లాన్స్, ఉద్దేశాలు. ఇప్పుడు చెప్పండి, ఉద్దేశాలు లేవా మన జీవితంలో? గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి, దేవుడి ఉద్దేశాలు. దాని ముందు వచ్చిన ఇంకోసారి వెళ్దాం. 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమను కీర్తి కలుగు చేయవలనని, ఆయన మహిమకు కీర్తి కలుగు చేయాలంట. వీ షుడ్ గ్లోరిఫై గాడ్. మనం ఆయన్ని ఘనపరచాలి, ఆయనకి మహిమ తీసుకురావాలి. అంటే ఆయన మహిమ లేదని కాదు, ఆ మహిమని మనం దేవుడి లోకానికి చూపించాలి. మోషే వచ్చినప్పుడు మోషే ముఖాన్ని చూసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఏంటి అర్థం? దేవునితో మోషే గడిపాడు కనుక ఆ దేవుని మహిమ ఆయన ఫేస్లో కనిపిస్తుంది. అది అక్కడ మీనింగ్. ఆయనకి మహిమ లేదు కాదు, మన మహిమ ఏదో ఆయనకి మహిమని పుట్టించాలని కాదు, ఆ మహిమని మనము లోకానికి చూపించాలి. దట్ ఈస్ ద పర్పస్. అది మనకి దేవుడు ఇచ్చినట్టు గోల్, గురి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 ద్వారా కూడా ఇంకొకసారి స్ఫూర్తి పొందాం. 2:10 ఎఫెసీయులకు రాసిన పత్రిక. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు, సత్క్రియలు ఆయన ఏర్పాటు చేశాడంట. కొన్ని క్రియలు, ఇది నువ్వు చేయాలి, ఈ పని నువ్వు చేయాలి, ఈ పని నువ్వు చేయాలి, సంకీర్తన సంఘంగా నువ్వు ఈ పని చేయాలి. ఇది నేను పెట్టాను, ఉద్దేశం పెట్టాను. మనం ఏమనుకుంటామండి? విజన్స్, మన దర్శనాల గురించి ప్రార్థిస్తాం కదా. ఏమంటే ఆ దర్శనాలు చెప్పండి. బైహార్ట్ అయిపోయింది మనకు ఆల్రెడీ. ఆత్మల పట్ల భారం, వ్యక్తిగత సువార్త, సాంఘిక సేవ. ఏమన్నా జరుగుతున్నాయా? మర్చిపోయాం మనం ఉద్దేశాలు. ఏమండి, ఈరోజు మనం బయటికి వెళ్ళేటప్పటికి సింహాల్లా జూలు విదిల్చుకొని వెళ్దాం. ఇక దూకుడే అన్నట్టుగా పోవాలి మనం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఈజ్ విత్ అస్. దూకుడిని చేయగల దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రార్థిద్దాం. దేవా నాకు రోషం ఇవ్వు ప్రభువా. ఎంతకాలమని ఆయన, ఎంతకాలమని. ఏమని చెప్తున్నాను కదా, ఈ సంఘాన్ని స్థాపించిన వాళ్ళు ఉన్నా పోయినా జనరేషన్స్ కదా వెళ్ళిపోతూ ఉంటారు. సంఘం విస్తరిస్తుంది, ఇంకా జనాలు వస్తారు, ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే దేవుడి కార్యాలు అవన్నీ.
కానీ దేవుడు సంతోషించేది ఎప్పుడు తెలుసా? ఆయన ఉద్దేశాలు నెరవేరుతున్నప్పుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓకే, సో మనం ఎప్పుడు కూడా ఈ విషయం మనకు డౌట్ కూడా రాకూడదు. ఏది? సంఘము విజయవంతం కాలేదు, ఎప్పటికీ సంఘము విజయవంతమైన జీవితాలు జీవించలేదు అనే డౌట్ తీసేయాలి మనం. ఆయన ఆల్రెడీ మనల్ని దానికోసమే నియమించాడు. ప్రైజ్ ద లార్డ్. సో ఇంకొక విషయం మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు ఉద్దేశాల్ని మనం నెరవేర్చాలి అంటే ఆయన చెప్పిన ప్లేస్లో మనం ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఆయన ఏ పని చెప్పాడో ఆ పని మనము చేస్తుండాలి. ఏమండి, నేను జస్ట్ అంటే కొంతమంది దైవ సేవకులతో ఫ్రెండ్షిప్లో వాళ్ళతో మాటలతోనో నేను కొన్ని విషయాలు నేర్చుకుని ఏంటి తెలుసు, కొన్ని విషయాలు చాలామంది గొప్ప గొప్ప సేవలు చేస్తారు, కానీ ఆ సేవలు వేగవంటే సక్సెస్ కావు, మధ్యలోనే కొలాప్స్ అయిపోయి ఉంటాయి. అంటే టోటల్గా తేలింది ఏంటంటే, అంటే కొన్ని కేసులు స్టడీ చేసి కొంతమంది భక్తులు లేదా సేవకులు వాళ్ళే డైరీలు ప్రిపేర్ చేసుకున్నారు వాళ్ళకి ఒక బోధ కోసంగా, హగ్గయ్య లాంటి వాళ్ళు. తేలింది ఏంటంటే అసలు వాళ్ళు స్టార్ట్ చేసిన సేవకు దేవుడు వాళ్ళని పిలవలా, అది తేలింది. అంటే సేవ ఎవరిది? వాళ్ళదే, వాళ్ళ సొంత మైండ్లోంచి పుట్టింది అది. ఇట్ ఈస్ నాట్ బర్న్ అవుట్ ఆఫ్ మైండ్ ఆఫ్ గాడ్, బట్ ఈస్ బర్న్ అవుట్ ఆఫ్ మ్యాన్స్ మైండ్. మనిషి మైండ్లోంచి పుట్టిన సేవ కనుక అది నిలవల. సో మనము దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి అంటే దేవుడు ఎక్కడ ఉండమంటున్నాడో అక్కడ మనము ఉండాలి. అప్పుడు ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకునే శక్తి మనకి ఇదిస్తాడు. మనము ఎన్నుకున్న ప్లేస్ కాదు, దేవుడు ఎన్నుకున్న ప్లేస్. అంటే ఇక్కడ ప్లేస్ అంటే భౌతికమైన స్థలం గురించి మాట్లాడడం నేను. దేవుడు ఏ ఉద్దేశం మనకి పెట్టాడో ఆ ఉద్దేశంలో నిలవాలి మనం, మన ఉద్దేశాల్లో కాదు. దేవుడు పెట్టిన ఉద్దేశాలు మనం నిల్చుండాల. ఓకే, సమ్ పీపుల్ ఆర్ నాట్ ఇన్ ఎ ప్లేస్ ఆఫ్ మినిస్ట్రీ, దే ఆర్ నాట్ కాల్డ్. యేసు ప్రభువు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైనాయి. ఒక సమాధుల దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు చూడండి, గుర్తుందా? అక్కడ ఆయన స్వస్థపరిచినప్పుడు యేసు ప్రభుతో నేను వచ్చేస్తానంటాడు ఆయన కదా. బోట్ ఎక్కుతున్నప్పుడు, ప్రభువా నేను కూడా నీతో వచ్చేస్తానంటాడు. యేసు ప్రభు ఏమంటాడు? అది కాదు నీ ఉద్దేశం, నాతో తిరుగుతూ రావద్దన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? నాతో రావద్దు, నీ పని వేరు. ఏం చేయమన్నాడు? నువ్వు ఇంటికి వెళ్ళి నీ స్వజనులకి చెప్పు దేవుడి గురించి. అంటే యేసుప్రభు ఎదుర్కొన్నట్టు యేసుప్రభు కొంతమందిని రావద్దన్నాడు ఆయనతోటి, కొంతమందిని రమ్మన్నాడు. గుర్తున్నాడు ఎవరు రమ్మన్నాడు? ఒక రిచ్ యంగ్ మ్యాన్, ధనవంతుడైనటువంటి యవనస్తుడు. ఆయన ఏమన్నాడు? రమ్మన్నాడు, నువ్వు వచ్చి నాతో అన్నాడు. ఆయన సాకులు చెప్పాడు. ఏమని? నా తండ్రిని పుచ్చుకోవాలని ఒక ఆయన ఇంకా నీ ఇంట్లో చెప్పొస్తాను అని ఒక ఆయన. కానీ యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు వచ్చి నాతోటి, అంతే. అంటే ఇదేంటండి? కొంతమందినేమో యేసయ్యా వచ్చి ఎన్ని పనులను వదిలేసి వచ్చి అన్నాడు. కొంతమంది ఏమో అడుగుతున్నా కూడా నువ్వు రావద్దు పో అన్నాడు. అంటే ఏంటి అర్థం? దేవుడు చెప్పిన సేవలో మనం ఉండాలి. ఆ గెరసేనుడి సేవ ఏంటి? తన ఇంటి వారికి సువార్త చెప్పాలా. ఇక్కడ ఈ యవనస్తుడి సేవ ఏంటి? యేసుని వెంబడించాలా. యేసు చూపిస్తాడు, ఫ్యూచర్లో ట్రైన్ చేస్తాడు, అది మనకు అనవసరం. యేసుని వెంబడించడం ప్రస్తుతానికి ఆయనకి సేవ. సో అది మనము గమనించాలా. దేవుడు కోరుకున్న ఉద్దేశాల్లో మనము నిలబడాలి. మన సొంత ఉద్దేశాలు, సొంత గురులు, సొంత డెస్టినేషన్స్ కాదు. దేవుడు చెప్పిన గురిలో మనము ఉండాలి.
ఓకే, ఒక్కొక్కసారి మనము ఆయన చెప్పిన ఉద్దేశంలో లేకపోయినప్పటికీ దేవుడు బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ దట్ ఈజ్ నాట్ ద బెస్ట్. శ్రేష్టమైంది మాత్రం అది కాదు. మీకు తెలుసా, షాపులకు వెళ్తే ఇది ఫస్ట్ క్వాలిటీ అండి, ఇది సెకండ్ క్వాలిటీ అండి, ఇది మూడో క్వాలిటీ అండి, ఇది నాలుగో క్వాలిటీ చూస్తాం. మనకి ఎప్పుడు కళ్ళు ఎక్కడ ఉంటాయి? బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ. కానీ ఆత్మీయంగా వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోతాం మనం. పర్లేదు సర్దుకుంటాం. లేదు, అక్కడ సర్దుకుంటున్నాం, అక్కడ సర్దుకోలేకపోతున్నాం, ఇక్కడ సర్దుకుంటున్నాం. సో దేవుడు చెప్పిన చాయిస్లో నువ్వు ఉంటే, నేనుంటే మన లైఫ్ విల్ బి బెస్ట్. అలా కాకుండా మార్గం తప్పితే ఆయన మెర్సీ, ఆయన కృప ఉంటుంది కనుక క్షమించేస్తాడు, ఏదో ఆశీర్వదిస్తాడు, కానీ ఆ బెస్ట్ నీకు రాదు. యూ విల్ మిస్ దట్ బెస్ట్. ఆ శ్రేష్టమైన దాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. వాట్ ఇస్ ద డిఫరెన్స్? కాబట్టి మనం ఏమనుకుంటామంటే మోసపోతుంటాం. ఇదే దేవుని చిత్తము, నన్ను ఆశ్రయించలేదా దేవుడు? నువ్వు అందులో ఉంటే ఇంకా ఆశ్రయించేవాడు ఆయన ఉద్దేశంలో ఉంటే. హల్లెలూయా. తిమోతి అన్న మాటని మనము స్ఫూర్తిగా తీసుకుందాం మరొకసారి. 2వ తిమోతి పత్రిక 4:7. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించుదని, విశ్వాసము కాపాడుకుంటుని. అది అంటే పోరాటం దేనికోసం పోరాడాడు? దేవుడిచ్చిన గురిని చేరుకోవడానికి, దేవుడిచ్చిన పనిని చేయడానికి, దేవుడిచ్చిన ఉద్దేశాలని నెరవేర్చడానికి పోరాడాడు. పోరాడి ఏం చేశాడంట? పరుగు కడముట్టించి తిని ఆయన గెలిచాడు. నా విశ్వాసము నేను కాపాడుకుంటుని. ఏమని ఇక్కడ మనం చూస్తాము, ఉద్దేశాలు నెరవేర్చబడ్డాయి. అవునా కదా? మనమందరము సక్సెస్ఫుల్గా ఉండాలి, ఇంకా రాణించాలి, ఇంకా దేవుళ్ళో ఫలించాలంటే ఫస్ట్ మనం నేర్చుకున్నాము, దేవుని ఉద్దేశాల్లో మనము ఉండాలి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుని ఉద్దేశాలు, దేవుని ఏ గురి అయితే మనకి ఇచ్చాడో ఆ గురిని మనము నిలిచి ఉండాలి. రెండవదిగా పౌలు ఈ మాట అన్నాడు, ఆ గురిని నేను పూర్తి చేశాను, నేను విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాను అన్నాడంటే అది ఎందుకోసం అన్నాడు తెలుసా? గురి తర్వాత ఇంకొకటి జరిగింది ఆయన జీవితంలో, అది మనం మాట్లాడుకోబోతున్నాం. గురిని చేరుకున్నాడు పౌలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మాట్లాడుతున్నాడు అన్నవాళ్ళు పక్కన వాళ్ళకి షేకండి చేసి చప్పట్లు కొట్టండి, చప్పట్లు కూడా కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. అమ్మయ్య, అమ్మయ్య, అమ్మయ్య. హల్లెలూయా. ఓకే, ఎలా చెప్పగలిగాడు పౌలు ఈ మాట? ఉద్దేశాలు కలిగి ఉండడమే కాదు, గురి కలిగి ఉండడమే కాదు, దాన్ని చేరుకున్నాడు పౌలు. ఏం జరిగింది పౌలు జీవితంలో? అది మనం ఈరోజు చెప్పుకోవాలి. అది దానికి ఒక మాట ఉంది, ఏంటి తెలుసా? క్రమశిక్షణ. దానికి ఒక పేరుంది, పౌలు చేసింది క్రమశిక్షణ. ఏమన్నా ఉద్దేశాలు ఉంటే ఊరు సరిపోవు. నేను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. నేను కూడా నా చిన్నప్పుడు కోరికలు ఉన్నాయి. చిన్నప్పుడు నాకు ఇప్పుడు ఐఏఎస్ అంటే కూడా తెలియదు. నేను 10th అయిపోయి తర్వాత ఫస్ట్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ మాతోనే పెట్టారు, స్టార్ట్ చేశారు. ఫస్ట్ బ్యాచ్ మాది 84. ఎంట్రన్స్ రాసి నాకు 23వ ర్యాంక్ వచ్చింది. తిరుపతి రీజియన్లో 23వ ర్యాంకు. నన్ను నెల్లూరు పాలిటెక్నిక్ తీసుకెళ్ళారు మా నాన్న. పాలిటెక్నిక్ ప్రిన్సిపల్తో ఏంటయ్యా ఏం ఫ్యూచర్ ఏంటి తీసుకెళ్ళి. ఎంట్రన్స్ ఫస్ట్ బ్యాచ్ కదా, ఆయన ర్యాంక్ చూసి, సార్ ర్యాంక్ అయితే బాగా వచ్చింది మీ వాడికి ఎలక్ట్రానిక్స్లో సీట్ వస్తుంది అన్నాడు. ఎలక్ట్రానిక్స్ అనగానే నేను టెలిఫోన్ స్తంభాలు ఎత్తడం ఎక్కడ అనుకున్నా. అంతే నాకు తెలిసింది. 10th క్లాస్ నాకేం తెలుసు? టెలిఫోన్ స్తంభాలు ఎక్కాలేమో అనుకున్నా. సరే డిసైడ్ అయిపోయాను, సీట్ వచ్చింది. నేను ఇంక పోయి చేరాలి తిరుపతిలో. ఈ లోపల మా అత్తయ్య కొడుకు ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఊరి మున్సిపు ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చాడు నెల్లూరుకి. మా అమ్మని అడుగుతున్నాడు, ఏంటక్కయ్య వాడిని ఎక్కడికో పంపిస్తున్నారంట కదా అంటే, అవునయ్యా మా వాడికి పాలిటెక్నిక్లో సీట్ వచ్చింది, మా అమ్మ ఐఏఎస్ వచ్చినట్టు చెప్తుందన్నమాట, వాడిని తిరుపతికి పంపిస్తున్నాం అనేది.
అప్పుడు ఫస్ట్ మాటని ఆయన గుండా విన్నాను, మీకేమైనా బుద్ధి ఉందా అక్కయ్య, అటువంటి తెలివిగల్లోని ఐఏఎస్ చేయించాలంటే నేను అనుకున్నాను, నేను టెలిఫోన్ సంబర్ లెక్క అనుకుంటే నేను ఐఏఎస్ గేఎస్ అంటున్నాడు, ఏంది అది అని నాకు నిజంగా తెలియదు. అప్పుడు ఆయన అడగడానికి భయం, ఆయన అంటే పెళ్లి గౌరవం మాకు. వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మని అడిగా, ఐఏఎస్ అంటే అరేరా కలెక్టర్లు ఉంటారు కదా వాళ్ళకు ఉండేది అని అనమాట. అప్పుడు నాకు అనిపించింది కరెక్టేనే, అంటే సరిపోద్దా, అనుకుంటే సరిపోద్దా. ఒక క్షణం అనిపించింది, నిజమే బాగానే ఉందే, కానీ అనిపించింది ఈ కరెంట్ స్తంభాలు ఎక్కడ ఈజీ కదా, ఇదే బాగుందిలే తమాషకుంటుంది అనేసి నేను పాలిటిక్స్ చేరిపోయా. ఏమంటే ఊరికి అనుకుంటే సరిపోదు. చాలామందిని చూశాను నేను, చాలామంది మీరు చూసుంటారు, ఐఏఎస్ ఐపీఎస్ మొదలెడతారు కానీ సక్సెస్ కారు. మీరు సక్సెస్ అయిన వాళ్ళని చూడండి, ఏమంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ లక్కీగా ఎవరు కారు, గుర్తుపెట్టుకోండి. ఏదో అదృష్టం కలిసి వచ్చి అలా గారు, వాళ్ళు ఎంతో కష్టపడతారు. వాళ్ళ లైఫ్లో ఉండేది ఏంటో తెలుసా, దాని గురించి చెప్పబోతున్నాను నేను. డిసిప్లిన్, క్రమశిక్షణ అవసరం. ఇదే సమస్య మనకి, ఇదే సమస్య. ఉద్దేశాలు భలే వస్తాయి కదా, ఊహలు ఎక్కడికైనా వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు కావాలని అమెరికాకి వెళ్ళిపోతాం, ఊహలు వస్తాయండి. ఉద్దేశాలు పెట్టేసుకుంటాము, గురి పెట్టేసుకుంటాము, మన సంకల్పాలు రాసేసుకుంటాము, రెజల్యూషన్స్ ఏమంటారు అట్లని, తీర్మానాలు. కొత్త సంవత్సరం వస్తుంది చూడండి, రాసి పెట్టుకోండి. తీర్మానాలు భలే రాసేసుకుంటాం. ఆ తీర్మానాలు నెరవేరు ఉంటాయా? కొంతమంది నెరవేరు ఉంటాయి. చిన్న చిన్న తీర్మానాలు ఉంటే నెరవేరుతాయి. సైకిల్ ఉన్న వాళ్ళకి స్కూటర్, సంవత్సరం లోపల స్కూటర్ వస్తుంది, హల్లెలూయా. కానీ కొంతమంది పెద్ద పెద్ద తీర్మానాలు పెట్టుకుంటారు. ఇప్పుడు సంకీర్తన 5 స్టార్ హోటల్ లాగా ఒక చర్చ్ వచ్చేయాలనుకుంటే కుదురుతుందా? దేవుడి సంకల్పంలో ఉండాలి అది. ఓకే, ఇంకా ఏమేమో అనుకుంటాం. నేను చెప్పండి, మీరు ఉంటాయి కదా తీర్మానాలు, చాలా తీర్మానాలు రాసుకుంటాం. ప్రైమ్ మినిస్టర్ కావాలి, మోసే తర్వాత, మోసే కదా అని పేరు, మోడీ తర్వాత నేనే. బాగానే ఉన్నాయి ఆలోచనలు. ఏమండి మనం అనుకుంటాం కానీ జస్ట్ నేను సమాలోచన చెప్తున్నాను, వాళ్ళ జీవితాలు అంత సులభం కాదు. ఇప్పుడు మన పెద్ద ఆయన చూస్తున్నాం, మన రాష్ట్రంలో ఉన్న పెద్ద ఆయన, కళ్ళు నిద్ర లేవు, పీక్కుపోయినాడు మనిషి. ఒకటే చింత, కుటుంబం చింత కన్నా రాష్ట్రం చింత ఎక్కువ. దట్ ఈస్ ట్రూ. ఊరికే సక్సెస్ కారు. అలాగే ఆయనలో కొంతమంది వీళ్ళలో కూడా చాలా డిసిప్లిన్ ఉంటుంది మనం అనుకుంటాం. మీకు తెలుసా, సినిమా స్టార్స్ ఉంటారు కదా, నేను వాళ్ళ దగ్గర నుంచి చూశాను వాళ్ళని. నేను నా చిన్నప్పుడు మా మామయ్యల ప్రొడ్యూసర్స్ కనుక చూశాను. మా మామయ్యల లైఫ్లో కూడా షూటింగ్ ఉంది. మన ఫిల్మ్ షూటింగ్ అంటే ఏమనుకుంటామండి మనం, అట్ట పోయేసి టీలు తాగేసి, కాఫీలు తాగేసి, బిర్యానీ తినేసి, కెమెరా స్టార్ట్, యాక్షన్ అనగానే హీరోయిన్లు 2 పాటలు పాడి వచ్చేయనుకుంటాం కదా. కాదండి, నేను చూసేవాడిని. మా మామయ్య వాళ్ళు 3కు 3:30 లేసి వెళ్ళిపోయేవాళ్ళు. చెన్నైలో షూటింగ్ జరుగుతుంటే ఇంటి నుంచి తెల్లవారుజాను 3:30 లేసి వెళ్ళిపోయేవాళ్ళు. డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ లేకపోతే చేయలేరు వాళ్ళు. మీరు వాళ్ళ ఇంటర్వ్యూలు చూడండి, ఈ సినిమా యాక్టర్ల ఇంటర్వ్యూలు ఎప్పుడు చూడండి, తప్పులేదు, మంచి ఎక్కడన్నా నేర్చుకోవచ్చు మనం. వాళ్ళు చెప్తారు చూడండి, వాళ్ళు ఎన్ని గంటలకు లేస్తారు అడగండి, మీరు చెప్తారు. వాళ్ళు ఎన్ని గంటలకు లేస్తారు, ఏం చేస్తారు, మనలాగా ఆరేసుకొని ఒరే లేయిరా అన్న పోమ్మా, నువ్వు పోమ్మా, నాకు కొంచెం పని ఉంది నాయన, నువ్వు కొంచెం పాలన వేడి చేయమంట, పోమ్మా నువ్వు రోజు ఇది చెప్తుంటావు అంటది కూతురు. మా పిల్లలు కాదులేండి, జనరల్గా జరుగుతుంటాయి. మేము చేసేవాడిని చిన్నప్పుడు, మా అమ్మకి ఇసుగు. ఏమండి, వాళ్ళు ఎంతో డిసిప్లిన్, క్రమంతో వాళ్ళు చేస్తారు పనులు. వాళ్ళ ఉద్దేశాలని, వారి గురిల్ని వాళ్ళు అందుకోవడానికి ఎంతో కష్టపడతారు, డిసిప్లిన్ వేసుకుంటారు, వాళ్ళ బాడీని నిలగొట్టుకుంటారు. పౌలు అదే మాట అన్నాడు చూడండి, మన ఆత్మీయ జీవితంలో మనకు కూడా ఇది అవసరం. పౌలు ఒక మాట అన్నాడు చూడండి, అది ఎవరికైనా గుర్తుంటే తీయండి.
నేను నా శరీరం నలగొట్టుకున్నానని చెప్తాడు చూడండి ఒక దగ్గర. ఆ 9వ అధ్యాయం 27వ వచనం. ఏం చేస్తున్నా అంటేనా, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు కానీ, బస్ స్టాండ్లో నిలబడి ఎక్కడికి పోవాలో తెలియకుండా అట్లా బిత్తర చూపులు చూసుకుంటూ ఉండట్లేదు కానీ, ఏం చెప్తున్నాడేనా, ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరం నలగొట్టుని దానిని లోబరుచుకుంటున్నాను. అంత సీరియస్నెస్ పౌలులో ఉంది. నిజంగా మనం కళ్ళు తెరుచుకోవాలి. పౌలు తన గమ్యాన్ని చేరుకోవడం సులభంగా ఆయనకి తన్ను తాను నలగొట్టుకున్నాడు. ఒక్కోసారి మీరు నా కుటుంబం కనుక నాకేమి నామోషాలు లేవు, దాచుకునే అవసరం లేదు, నేను ఒక మనిషిని కనుక చెప్తున్నాను మీకు. నేను ఒక్కోసారి నేను దేవుడు ఏదని చెప్పమంటే నేను అంటాను దేవుడి దగ్గర, అయ్యా అది నేనే చేయట్లేదు అని చెప్పమంటావా అంట. ఉండండి, ఏమంటాను, నేనే చేయట్లేదు ప్రభు నన్ను చెప్పంటే నేను వేషధారి కనిపిస్తున్నాను అంటే దేవుడు అంటాడు, నువ్వు చెప్పు, తర్వాత నీ తాట నేను తీస్తా. అది మన ఇద్దరు అకౌంటు. నువ్వైతే చెప్పు ఆ మాట. ఈ మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను ఫ్రాంక్గా చెప్తున్నాను విషయం. ప్రిపేర్ అదే అంటున్నాను, దేవా చాలా విషయాల్లో నేను కూడా జారిపోయినాను ప్రభా. ఏంటంటే నీకు కూడా బాబు, వాళ్ళ కోసం కదా నాయన, నీకు కూడా ఇది చెప్పుకో, నీకు కూడా. తర్వాత మన ఇద్దరి కథ వేరుంది, ఆట వేరుంది. వాళ్ళకి చెప్పు, వాళ్ళతో నేను ఆడుకుంటా మీతోటి. సో మీకు అకౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి. నాకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో పౌలు ఏం చేసుకున్నాడు, క్రమశిక్షణలో పెట్టుకుంటేనే ఆ గురిని ఆయన చేరుకోగలిగాడు. సో మరి మనము దేవుడు అంటే పౌలు ఏ విధంగా బెస్ట్ సేవ ఇచ్చాడో దేవుడికి, ఆ విధంగా మనకి సాధ్యమా కాదా? సంకీర్తనాలకు సాధ్యమా కాదా? సాధ్యమే. పౌలు ఏమన్నా ప్రత్యేక వ్యక్తి? మామూలు మనిషి ఆయన. కానీ వాట్ మేడ్ ద డిఫరెన్స్? డిసిప్లిన్, క్రమశిక్షణ. కాబట్టి అండి ఉద్దేశాలు అందరికీ ఉంటాయండి. నేను చెప్తున్నాను, ఉద్దేశాలు అందరికీ ఉంటాయి. మన పిల్లల గురించి మనకు కూడా కళ్ళు ఉంటాయి. కళ్ళు అంటే గుర్తొచ్చింది, తర్వాత వదిలేసాను అనుకోండి. నేను మా దర్శనం చిన్నప్పటి నుంచి మెడిసిన్ అనేవాడు. ఎంబీబీఎస్ అని. ఒకరోజు 10th ఇంత అయిపోయిన తర్వాత దగ్గరికి వచ్చి, నాన్న నేను మెడిసిన్ చేయను, ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అప్పుడు నా గుండె కొంచెం ఇదైపోయింది, అబ్బా దెబ్బ కొట్టేశాడే అని. తర్వాత అడిగా నేను ఎందుకు అని. వాళ్ళు చూడండి ఆ ఏజ్లోనే జనరేషన్ ఎట్లున్నారు చూడండి. వాళ్ళు మాట్లాడుకున్నారు ఫ్రెండ్స్, ఓ అమ్మ మెడిసిన్ అయితే చాలా కష్టము, సీట్ రావడమే గొప్ప, సీట్ వచ్చినా కూడా స్టడీస్ కూడా చాలా చేయాలంట, మళ్ళీ దాని తర్వాత పీజీ చేయాలంట, మళ్ళీ పీజీ కూడా మళ్ళీ కష్టపడాలంట, ఆ సీట్ వచ్చిన తర్వాత సెటిల్ అవ్వడానికి 10-12 సంవత్సరాలు పడుతుందంట, మళ్ళీ పెళ్ళిళ్ళు అవ్వాలన్నా కూడా ప్రాబ్లమ్స్ అంట అని చెప్పుకొని వీళ్ళందరూ మాట్లాడుకొని, ఒరే మనకి ఎందుకు కానీ మనము ఇట్టే పోదాం లేరా. నేను కొద్దిగా బాధపడ్డా. నేను అనుకున్నాను, సరే దేవా నీ ఇష్టం, నా చిత్తము కాదు కానీ నీ చిత్తము నెరవేరునుగాక. అలాగే ఉద్దేశాలు మనకు ఉంటాయండి, తప్పులేదు. కానీ ఆ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి మనము మన జీవితాల్ని క్రమశిక్షణలో పెట్టుకోవాలి. ఓకే, ఈ రోజుల్లో క్రమశిక్షణ లేకపోవడం వల్ల మన ఇమేజ్, ఏమంటారు తెలుగులో, మన ఇమేజ్ చూసే వాళ్ళకి లోకుగా ఉంటుంది. ఉద్దేశాలు లేకపోయినా ఏం కాదు, కానీ క్రమశిక్షణ లోపిస్తే ఎదుటి వాటికి మనము లోకుగా. అందుకనే మన శిల్పమ్మ మొత్తుకుంటుంటుంది కదా ఇక్కడ, ఏంటి టయానికి రండి, అది ఎప్పుడు రారు, చెప్పులు, బైకులు, ఏమండి ఇవి రిఫ్లెక్ట్ చేస్తాయి మనం దేవుని పిల్లలమా కాదా అని. ఓకే, మనం ఒకసారి స్కూల్కి పోయినట్టు, కాలేజీకి పోయినట్టు పోతున్నాం మన చర్చికి. ఎందుకంటున్నాను తెలిసి ఈ మాట, మేము అనుభవించాం కనుక.
స్కూల్కి పోతాం, అయితే లేట్ అయిపోయి ఉంటుంది. ఆ సైకిల్ కొంతమంది మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు స్టాండ్ కూడా వేసేవాళ్ళు కదా సైకిల్కి, భయంతో హెడ్ మాస్టర్ కొడతాడని. ఆ సైకిల్ తోసే వచ్చేసేవాళ్ళు. అట్లా ఏమన్నా పెడుతున్నామా మనం రోడ్లలో? చూసుకుందామమ్మా. ఒరే నాయను, ఆల్రెడీ టైం అయిపోయింది, మదర్ని చూస్తాడేమో. ఏమండి, మనం మనుషుల కోసం చేయొద్దండి దయచేసి. లెట్ us డూ వర్క్ ఫర్ గాడ్. దేవుడి కోసం మనం పనిచేద్దాం, దేవుడి కోసం మనం డిసిప్లిన్ చేసుకుందాం, దేవుడి కోసం మనం క్రమం పాటిద్దాం. ఓకే, అలాగే మనకి ఈ ఉద్దేశాలు ఉన్నప్పటికీ, ఈ ఉద్దేశాలని రకరకాల ఉద్దేశాలు ఉంటాయి మనకంటే. మనం చాలా గురి పెట్టుకో ఉంటాము. వాటిల్ని పాటించడానికి మన వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ క్రమశిక్షణ అవసరం అనేది మనం బాగా నేర్చుకున్నాం. ఇప్పుడు చెప్పండి, ఒకటి ఉద్దేశము, చెప్పండి నాతో పాటు, ఉద్దేశము, ఆ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి రెండు క్రమశిక్షణ. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. మనము ఎక్సెల్ అవ్వాలంటే, మనము అభివృద్ధి పొందాలంటే, మనము దేవుని చిత్తాన్ని చెయ్యాలంటే, మనము ఇంకొక లెవెల్లోకి వెళ్ళాలి అంటే, ఇది రెండు మనకి అవసరం. అయితే ఈ క్రమశిక్షణ అనేది చాలా విషయాల్లో అవసరం. మనం అనుకో క్రమశిక్షణ అంటే ఏంటి? పౌలు అన్నాడు కదా, శరీరాన్ని నలగొట్టుకుంటే చాలు అని చెప్పేసి ఏమేమో చేసేసుకుని ఉపవాసాలు ఉండి అదొకటే అనుకుంటాం. కాదండి, చాలా వాటిల్లో క్రమశిక్షణ మనకి అవసరం. కొంతమందికి ఫైనాన్షియల్ క్రమశిక్షణ ఉండదు, ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ ఉండదు. చూసిందల్లా కొనేస్తారు. క్రెడిట్ కార్డులు అన్నీ ఫుల్ అయిపోయి ఉంటాయి. ఏమండి, క్రెడిట్ కార్డులు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు వెంటాడతారు తెలుసా మీకు? డిటెక్టివ్లు వెంటాడతారే, అలా వెంటాడతారు మనల్ని వాళ్ళు. పట్టుకుంటారు, కొడతారు. చాలామందికి, మన బిలీవర్స్కి అప్పులు ఎందుకు అవుతున్నాయి తెలుసా? కోర్స్ అలాంటి వారు మన సంఘంలో లేక ఉండకపోవచ్చు. చాలామంది సిటీస్లో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ అప్పులు స్టడీ చేసి చెప్పారు. దీన్ని ఎందుకు అవుతున్నాయి తెలుసా? క్రెడిట్ కార్డుల వల్ల. ఒక షాపుకి పోతారు, లేదా ఆన్లైన్లో చూస్తారు, నచ్చుతుంది, ఆ క్రెడిట్ కార్డు ఉంది కదా కొనేస్తారు. ఆ తర్వాత ఈఎంఐలు ఎవరు కొడతారు? తాతయ్య, ఆయన వెళ్ళిపోయింటాడు ఆల్రెడీ టప కట్టి. మనం కట్టుకోలే, అది కట్టలేము. కాసేపు దేవుడిని నిందిస్తాము. దేవా, నా కష్టాలు చూడవు, నేను అప్పు చేసుకోనమన్నానా? లిమిటేషన్స్లో ఉండు, నన్ను అడిగితే నీ టైం ఉన్నప్పుడు నీకు కొనిస్తా అని దేవుడు అంటాడు మనల్ని. వెయిట్ చేయాల. ఇది కారణం. సో ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా అవసరం మన లైఫ్లో. ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ మనకి అవసరం. ఎప్పుడు ఏది ఖర్చు పెట్టాలి? ఒక్కోసారి అవసరం అండి. వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒకరు పగ్గం లాగేవాళ్ళు ఉండాలా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు లాగుతారు? మన పగ్గం వాళ్ళకి ఇస్తే లాగుతారు. చెప్పండి, ఆ పగ్గం కూడా మనం మెడ చుట్టూ కట్టేసుకొని నేను ఇవ్వను చేతికి అంటే ఎట్లా? ఇవ్వండి, అది మనకి సేఫ్టీ. నువ్వు చేసే ప్రతి ఖర్చు ఇంట్లో ఎవరో ఒకరికి తెలియాలి. వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు మనకి, వద్దులే అబ్బా, ఇది అవసరమా, వద్దులే అంటారు. దాన్ని కూడా అదేపా అనిపోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది, అది వేరు, వాళ్ళు అనుభవిస్తారు, దాని విషయం వేరు. అయితే ఈ యొక్క ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ మనకి అవసరము. ఓకే, ఆల్రెడీ భౌతికమైనటువంటి క్రమశిక్షణ గురించి పౌల్లో చూసేసాము. అలాగే ఫ్యామిలీ డిసిప్లిన్, కుటుంబ క్రమశిక్షణ కూడా అవసరము. కొన్ని కుటుంబాలు నేనైతే చూశానండి, అన్న ఎక్కడ పోతున్నాడో చెల్లెమ్మకు తెలియదు, చెల్లెమ్మ ఎక్కడ పోతుందో అన్నయ్యకు తెలియదు, నాయన ఎక్కడికి పోతున్నాడో అమ్మకు తెలియదు, అమ్మ ఎక్కడికి పోతుందో నాన్నకు తెలియదు. ఓయమ్మో, అంత సులభమైన కుటుంబాలు కాదు. గందరగోళం. ఎక్కడేం జరుగుతుందో ఎట్టుంటుందంటే విషయము, అమ్మా నీ కొడుకుని ఎవరో కొట్టేశారమ్మా అంటే వాళ్ళ అమ్మ అంటది, ఇప్పుడు చూశానయ్యా నేను, వాడు నిద్రపోతున్నాడు బెడ్రూమ్లో అంటది. ఇప్పుడు చూసిందంట ఆమె. అంటే వాడు ఎప్పుడు లేచాడు, ఎప్పుడు బయటికి పోయాడు, ఎప్పుడు తన్నులు తిన్నాడు చూడండి, తెలీదు. అమ్మకి చెప్పడు. ఈ ఫ్యామిలీ డిసిప్లిన్ చాలా అవసరం అండి. దీనికి కష్టమైనా సరే, కొంతమంది బిల్లి బిత్తరోళ్ళు చిన్న పిల్లలు దోగాడుకునే పిల్లల దగ్గర మొహమాట పడతారు తల్లిదండ్రులు. ఆయన
టూ మచ్ ఇది. ఏమైనా అనుకుంటాడంట. 2 తగిలిచ్చే వయసులో తగిలిచ్చండి. ఒక సమయం వస్తుంది తగిలిచ్చలేము వాళ్ళకి. అయితే ఇవి తగిలించవచ్చు. ఏంటివి? మాటలతో తగిలించవచ్చు, చురకలు. ఒక సమయం వస్తుంది, అది కూడా చేయలేం. అప్పుడు మనం కష్టం. కానీ తగిలిచ్చే టైంలో తగిలించకుండా ఏమైనా అనుకుంటారని తర్వాత మీరు అనుకోవాల్సి వస్తుంది. వేరే వాళ్ళు మిమ్మల్ని గురించి అనుకుంటున్నారని మీరు అనుకోవాల్సి వస్తుంది. ఏమండి, కుటుంబ క్రమశిక్షణ చాలా అవసరం మనకి. అలాగే స్పిరిచువల్ డిసిప్లిన్, ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ. క్రమశిక్షణ చాలా పెద్ద సబ్జెక్ట్ వస్తుంది. ఇది పెట్టుకుంటే మనకు ఈరోజు టైం సరిపోదు కనుక ఇంకొకసారి మనం ఎప్పుడైనా చూసుకుందాము. అయితే మచ్చుకు 2 చెప్తాను నేను. ఆత్మీయ క్రమశిక్షణ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేసింది, తెల్లవారుజామున కోడి కూయక ముందే లేచి స్తోత్రములు చెప్పవలెను. ఆ సీన్ తర్వాత నేను చెప్పేది వినండి. ముందు 9:30కంతా సంకీర్తన సంఘము లోపలికి రావలెను. ఏమండి, ఇది కష్టమా అది కష్టమా? మీరు చెప్పండి. ఇది కష్టమా? సరే, ఇంక నిలిపేస్తా, కొద్దిలే. ఇలాంటి చిన్న బేసిక్స్ అండి ఇవన్నీ. అవి ప్రారంభిస్తే మీద లోతైన విషయాలకు వెళ్తాం మనం. రావాలి. చిన్న చిన్న స్పిరిచువల్ డిసిప్లిన్స్ ఇవే. ఈరోజు మళ్ళీ ఇంకొకసారి నేను చాలా రోజులు అయితే నొక్కి చెప్పి ఇప్పుడు మళ్ళీ నొక్కి చెప్తాను. ఏమంటే సంకీర్తన ఆరాధనకి వచ్చేవాళ్ళు నిజంగా ఆశీర్వదించబడాలంటే ఈ సంఘంలో చెప్తున్నాను, వేరే సంఘాల గురించి చెప్పట్లా. సంకీర్తన ఆరాధన సమయానికి వచ్చేయండి. మీరు తడిసి ముద్దవుతారు. చెమటలతో కాదు, చెమటలు పట్టవలే, ఇక్కడ ఆశీర్వాదాలతోటి. ప్రైజ్ ది లార్డ్. ఇండియాలో ఉన్న అదర్ స్టేట్స్ వాళ్ళు వచ్చి చెప్పే మనకి, అబ్బా ఎంత బాగా ఆనందిస్తున్నాము ఆరాధనలో, ఎంత మంచి ఆరాధన దేవుడు ఇచ్చాడు అని. సరే, వీళ్ళకి ఏముందలే, వాళ్ళకి ఏం భాష అర్థమవుతుందో ఏమో, పక్క రాష్ట్రం వాళ్ళే కదా, కొద్దో గొప్ప తెలుగు అంటే అర్థమవుతుందేమో, అందుకు చెప్తున్నారేమో, మొహమాటంతో చెప్తున్నారేమో అనుకుంటే తెల్లోళ్ళు వచ్చి కూడా చెప్పిపోతుంది. మొన్న ఏమన్నా చెప్పలేదా? నేను చెప్పలేదు వాళ్ళకి, అస్సలు చెప్పను నేను. మీరు చెప్పండి అని చెప్పాలి అసలు నేను. దే ఎంజాయ్డ్, వాళ్ళు ఆనందించారు, సంతోషించారు. అటువంటి మంచి ఆరాధన సన్నిధి ఇక్కడ ఇస్తుంటే దేవుడు, మేము ఎందుకు రాకూడదండి? మనం ఎందుకు రాకూడదు? డిసిప్లిన్. ఒక్కచో డిసిప్లిన్ వేసుకుంటే చాలు. నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి. డిసిప్లిన్. లాస్ట్ అండ్ ఫైనల్, నాకు తెలిసి విసిగిపోతున్నారు మీరు. ప్రైజ్ ద లార్డ్. స్ఫూర్తి పొందాలి మనం, అలా స్ఫూర్తి పొందాలి. ఒక్కోసారి నాకు అనిపిస్తుందండి. ఒకసారి ఒక జోక్ విన్నాను నేను, మీ అందరూ చెప్పాను, మళ్ళీ చెప్తా, కాసేపు నవ్వుకోండి. మీరు అందరూ సీరియస్గా ఉన్నారు, భయం వేస్తుంది నాకు. ఒకరోజు ఒక కొడుకు నిద్రపోతున్నాడంట బెడ్లో. వాళ్ళ అమ్మ లేపుతుందంట, నాయనా లేరా బాబు, చర్చికి వెళ్ళాలి కదా, ఈరోజు ఆదివారం ఆరాధన కదా, వెళ్ళాలి కదా అంటే అన్నాడు, పోమ్మా, నాకు అసలు విసుగుపడుతుంది, నేను రాలేను అన్నాడంట. ఎట్టమ్మా అట్ట మాట అంటే, నన్ను ఎవరు లైక్ చేయరు చర్చిలో, ఎవరు నాతో మాట్లాడరు, సీరియస్గా ఉంటారు అందరూ అని అంట. అట్లంటే ఎట్ట నాయనా, నువ్వు వెయ్యాలి కదా ఆయన, వెళ్ళాలి కదా అని అంటే, ఏంది పోమ్మా, ఎందుకమ్మా నువ్వు సతాయిస్తున్నావు, నువ్వు పాస్టర్ కదా నాయన, వెళ్ళాలి కదా అనిందంట వాళ్ళ అమ్మ. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు అంటే చెప్తున్నా నేను. కానీ మనం డిసిప్లిన్ చేసుకోవాలి. మా ఇంట్లో డిసిప్లిన్ ఎవరు తెలుసా? ఆమె. టైము చూసుకోండి. ఎక్కడ ఒకనే అప్పుడు బైబిల్ చూసి రాసుకుంటా ఉంటారు అనమాట. టైం చూసుకుంటా, అరే టైం అయిపోయింది. మా పాస్టర్ అమ్మ. ప్రైజ్ ద లార్డ్. సో ఈ క్రమశిక్షణలు మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఉద్దేశాలని విజయవంతంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లాస్ట్కి వచ్చేద్దాం. లాస్ట్కి ఒక వచనం చూసి ముగించుకుందాం. 1 కొరింథీయుల పత్రిక 14వ అధ్యాయము 33, తర్వాత 40 చదవండి. 1 కొరింథీయుల పత్రిక 14వ అధ్యాయము 33. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కాని అల్లరికి కర్త కాడు.
పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త కాని అల్లరికి కర్త కాడు. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది. ఫర్ గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ డిజార్డర్. డిజార్డర్ అంటే అల్లరి, అంటే గందరగోళం. అది గందరగోళం. నేను ట్రాన్స్లేట్ చేస్తుంటే గందరగోళం పెట్టినా అక్కడ. ఓకే, గందరగోళం దేవుడు, మన దేవుడు కర్తగాడు. దేవుడికి క్లారిటీ, పక్క క్లారిటీ ఉంటుందండి. మనల్ని ఏదైనా ప్రశ్నిస్తే ఒక్కోసారి మనకు దానికి జవాబు దొరికిపోతే ఉంటాం, ఏమేమో చెప్తాం, అది ఇది గందరగోళం పడిపోతుంటాం. దేవుడు గందరగోళంలో ఆయన క్లారిటీ ఉంటుంది. నువ్వు వేసిన ప్రతి ప్రశ్నకి ఆయనకి క్లియర్ జవాబు ఉంటుంది. అలాగే God is not a God of disorder but of peace and in all the congregations of the saints. అలా 40 వచనం చూద్దాం. 40 కాబట్టి సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమము